హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఇది నా కొత్త ఛానల్ ఇట్స్ మీ చెర్రీ. అండ్ ఈ వీడియో విషయంకి వస్తే ప్రెజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండింటారు. ఎందుకంటే ఏ కాలేజ్ జాయిన్ కావాలి, లేదంటే ఏ కోర్స్ తీసుకోవాలి అండ్ ఎక్కడ జాయిన్ కావాలి అనేసి. సో ఆ విషయం బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే మ్యాటర్ నాకు తెలిసినంత వరకే. అండ్ మీకు ఏదైనా కాలేజెస్ కానీ లేదంటే ఏదైనా మ్యాటర్ కానీ తెలిస్తే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ వస్తే డిగ్రీ ఆర్ బీటెక్. డిగ్రీ 4 years ఉంటుంది అండ్ అలాగే బీటెక్ కూడా 4 years ఉంటుంది. అండ్ అందులో ఉండే కోర్సెస్ కూడా మీకు తెలిసే ఉంటుంది. దీంట్లో మీరు డిగ్రీ తీసుకోవాలా లేదంటే బీటెక్ తీసుకోవాలా అని అనుకుంటూ ఉంటే ఫస్ట్ అయితే మనం డిగ్రీ ఆర్ బీటెక్ చేసేది ఎందుకు? జాబ్స్ కోసం. సో జాబ్స్ ప్రెజెంట్ జనరేషన్లో ఎలా ఉన్నాయి అనే దాని విషయం తెలుసుకుందాము. ప్రెజెంట్ అయితే చాలామంది వరకు జాబ్స్ అనేది రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద 100% నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళకు జాబ్స్ అనేది రావట్లేదు. బికాజ్ మనం బీటెక్లో ఉన్నప్పుడు మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి రెస్పాన్స్ అయ్యే విధానం కానీ లేదంటే ఇంకా ఏవైనా స్టేజ్ ఫియర్ ఇలాంటివన్నీ పెట్టుకొని మనం ఇంటర్వ్యూకి వెళ్తే మనల్ని 100% రిజెక్ట్ అనేది చేస్తారు. కాబట్టి మనం బీటెక్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవి మనము 100% డెవలప్ చేసుకోవాలి. 100% మనకు ఇవన్నీ పక్కాగా ఉండాలి. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వస్తే సి కానీ C++, జావా, పైథాన్ ఇలా చాలా కోర్సెసే ఉండింటాయి. అండ్ యూట్యూబ్లో కూడా వీటి గురించి చాలామంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం ఇవన్నీ ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకుంటూ ఉండాలి. బికాజ్ మనం 4th yearకి వచ్చేసరికి 100%గా ఉంటాము. కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మనము ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవాలి. అండ్ ఇప్పటి వరకు నాకు చాలామంది చెప్పారు ఏంటంటే ఈ బీటెక్ కాలేజెస్లో కానీ డిగ్రీలో కానీ మనకు జాబ్స్ విషయంలో యూజ్ అయ్యే టాపిక్ మీద వాళ్ళు చెప్పే కోర్సు జస్ట్ 25% మాత్రమే ఉంది. అండ్ అలాగే మనకు కావాల్సింది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కాబట్టి అవన్నీ మనకు మనమే నేర్చుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి మనం బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎక్కడ జాయిన్ అయినా కానీ ఎప్పుడు ఏ కాలేజ్ తీసుకున్నా కానీ మనం అయితే ఫస్ట్ ఇయర్ నుంచే ఇవన్నీ నేర్చుకోవాలి. దీనికి మనం ఏ కాలేజ్ జాయిన్ అయినా కానీ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం నేర్చుకునే దాన్ని బట్టే మనకు జాబ్ అనేది వస్తుంది. కాబట్టి మనమైతే ఫస్ట్ ఇయర్ నుంచే 100%గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ అయితే పక్కా నేర్చుకోవాలి. అండ్ మీరు ఫస్ట్ అయితే మీ గోల్ ఏంటి అనేది ఫిక్స్ అయ్యి ఉండాలి. గోల్ కానీ ఏం కానీ మీరు ఫస్ట్ ఏం కావాలనుకుంటున్నారు అనే దాని మీద మీరు 100% అనేది పక్కాగా అండర్స్టాండింగ్గా ఉండాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ చాలామంది అయితే సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ అంటే బీటెక్లో సిఎస్సి తీసుకుంటారు, లేదంటే డిగ్రీలో బీకామ్ తీసుకుంటారు. అలాగా ఆ తర్వాత ఎంటెక్ కానీ ఇలా చేస్తారు. సో కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారు, దానికి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనే దాని విషయం మీద తెలుసుకోండి. ఆ తర్వాతనే మీరు కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ కాలేజ్ జాయిన్ అయినా కానీ ఫస్ట్ ఇయర్ నుంచే అయితే ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా అన్నిటినీ బాగా అయితే నేర్చుకోండి. తర్వాత చాలామంది ఎంసెట్ కాలేజెస్ బేస్ చేసుకుని వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో మీకు ఎంసెట్ కాలేజెస్ మీద వెళ్ళాలి అని అనుకుంటే మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే కాలేజ్లో ఏ కోర్స్కి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఉంది అని తెలుసుకొని ఉండాలి. దీనికి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మీకైతే తెలుస్తుంది. అలాగే నేను కూడా నా షార్ట్ వీడియోలో పెట్టానన్నమాట. అండ్ మీకు కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే నేను ఏవైనా టాపిక్ గురించి చెప్పాలి అనుకుంటుంటే అండ్ మీకు తెలిసిన విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.